నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మాట్లాడుతున్నాం. మాసం మారిందంటే ఖచ్చితంగా అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించే. మీ అందరికీ సుపరిచిత్రాలు, మనందరికీ చాలా విషయాలు, అటు లైఫ్కి సంబంధించి లైఫ్ కోచ్గా, ఇటు ఆధ్యాత్మికంగా పండగలకి సంబంధించి, అలాగే మాసం మారింది అంటే తప్పకుండా మాస ఫలితాలతో మనల్ని అందరినీ పలకరిస్తూ ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు ఈ జూన్ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారికి సంబంధించి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రతి రాశి వారు మొదటి నుంచి చివరి వరకు వీడియోని వాచ్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేడంని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్కారం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం అల్పన, అంటే గోచారం గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుని, ఎందుకంటే గ్రహస్థితి పట్టే మనం ఎప్పటికైనా రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. అందరికీ తెలిసినట్టు 12 రాశులు ఉన్నాయి, 12 భావాలు ఉన్నాయి, 9 మనకి ప్లానెట్స్ ఉన్నాయి. సో అన్నిటికన్నా మొదటిది ఎప్పటికైనా నేను మాట్లాడేది శనీశ్వరు గురించి మాట్లాడుతూ ఉంటాము. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారు, ఏలినాడ్స్ అని వచ్చింది, అలాగే శని మహాదశ వచ్చింది, లేకపోతే అష్టమ శని వచ్చింది, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే రాశి అనేది ఏంటంటే ఏ నక్షత్రంలో వాళ్ళు పుట్టారంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. సో రాశి ఫలితాల గురించి మనం మాట్లాడగలం, లేకపోతే అందరి జాతకాలు తీసి పరిశీలించుకోలేము, జనరల్గానే మాట్లాడుకుంటున్నాము. ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఇంకా ఈజీగా మనం ఒక పరిహారం కానీ, లేకపోతే ఏం చేయాలి, ముందుకెళ్ళా వెళ్ళాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. జనరల్గా గ్రహస్థితి మనం చూసాము అంటే జూన్ నెలలో మూమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే శనీశ్వరుడు మారట్లేదు, అందరికీ తెలుసు, మీనంలో ఉన్నారు ప్రస్తుతం. అంటే ఏంటి 2.5 ఏళ్ళు అక్కడే ఉంటారు. సో ఎవరెవరికి ఏలినాడ్స్ అని ఉంది, అటు మీనరాశి వాళ్ళకు ఉంది, అంటే 2వ ఘట్టం మీనరాశి వాళ్ళకి, మొదటి ఘట్టం మేషరాశి వాళ్ళకి, అండ్ లాస్ట్ ఘట్టం కుంభరాశి వాళ్ళకి. సో కుంభంలో ఏమో మనకి రాహు ఉన్నారు, అలాగే సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకేమో మేషంలో ఉన్నారు. అది 29వ తారీఖు జూన్ 29కేమో వృషభానికి వెళ్తున్నారు. ప్రస్తుతం వృషభంలో ఏమో సన్ అంటే సూర్యుడు, అలాగే బుధుడు ఇద్దరు ఉన్నారనమాట. సో సూర్యుడు కూడా ఏంటంటే జూన్ 15కి మనకి మిథునానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే ఫస్ట్ వీక్లోనే జూన్ 6కి బుధుడేమో ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అలాగే 22వ తారీఖు జూన్ 22కి మళ్ళీ మారుతున్నారు కర్కాటకానికి. అలాగే జూపిటర్ చూసాము అంటే గురు అన్నిటికన్నా బెస్ట్ బెనిఫిట్ మనం చూసాము అంటే మనకి మిథునంలో ఉన్నారు. అలాగే ఏంటంటే మార్స్ డెబిలిటేషన్ స్టేట్లో ఉన్నారు, ఎందులో సింహంలో ఉన్నారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకున్నాం కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో జూన్ 7కి మార్స్ ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు. సో ఇది ప్రస్తుత గ్రహస్థితి. సో దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఫస్ట్ చెప్పాలి అంటే మనం పరిహారాల విషయానికి వస్తే జనరల్గా మనం చెప్పే పరిహారాలు ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటి, నవగ్రహ స్తోత్రాలు, అలాగే ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడాలు అనేది జనరల్గా ఎప్పటికైనా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట, ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇది జనరల్గా చెప్పడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించే. మొట్టమొదటిగా మేషరాశికి సంబంధించి జూన్ మాసానికి ఏ విధంగా ఉంది మేషరాశి వారికి చెప్పండి. మేషరాశి వాళ్ళకి అందరూ యాక్చువల్గా మనం భరణి నక్షత్రం అంటే భరణిని వెళ్తారు అని చెప్తూ ఉంటాము. కానీ ఏలినాడ్స్ అని వచ్చినప్పుడు కొంతవరకు ఏంటంటే కట్టడి అనేది ఉంటుంది. అంటే ఏంటి ఆబ్స్టకల్స్ అనేవి కొన్ని ఉంటాయి. దేంట్లో ఉంటాయి, కెరియర్ పాత్లో ఉంటాయి. అంటే ఏంటి మేము దూసుకెళ్ళిపోదాము అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కెరియర్ పాత్లో. అంటే రికగ్నిషన్ అనేది ఈ మంత్లో కొంచెం తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకు తెలుసు కుజుడయ్యాడు, కుజుడేమో డెబిలిటేషన్ స్టేట్లో ఉన్నాడు. సో ఎవరో ఒకళ్ళు వచ్చి అంటే ఏంటంటే వేలు పెడతారు, మనం చెప్తూ ఉంటాం, డిస్టర్బ్ చేస్తారు అని చెప్తూ ఉంటాం కదా, అలా డిస్టర్బెన్స్ అనేది ఈ మంత్ అంతా ఉంటుందన్నమాట. అయినా కూడా ఏంటంటే మనకి 7th లార్డ్ కూడానే ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే 12వ ఇంట్లో మనకి శని ఉన్నారు. శని 12వ ఇంట్లో ఉంటేనే మనకు తెలుసు ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. ఈ గ్రహస్థితి చూసేప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి కొంతవరకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే సన్ కూడా 2వ ఇంట్లో ఉన్నారు, మనకి తెలుసు 5th లార్డ్స్. సో లక్ కూడా కొంతవరకు ఫేవర్ అవుతుంది.
కానీ ఏంటంటే థర్డ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక అటు దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది ఉండదన్నమాట. అంటే డిసగ్రిమెంట్స్ ఉంటాయి, ఈ రోజువారీ గొడవలు మనం చెప్పుకోక్కర్లేదు, ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే డిసగ్రిమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక పిల్లల్ని కొంచెం వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే దారి తప్పే ఛాన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినకుండా కొన్ని గొడవలు వచ్చే ఛాన్సెస్, డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే సన్ ఇంకా ఫుల్ పవర్లో ఉన్నారు. ఆయన అటు ఉచ్చస్థితి నుంచి వచ్చి ఉన్నారు కదా, సో సెకండ్ హౌస్లో ఉన్నారు. సో తప్పక గవర్నమెంట్ రీత్యా గవర్నమెంట్ పనిచేసుకోవాలన్న వాళ్ళు, అండ్ ఆల్సో ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే పాలిటిషియన్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడం కానీ, ఆ దిశగా నడవడం కానీ, అంటే ఏంటంటే చదువుకోవడం కానీ. ఎందుకంటే ఒక కెరియర్ పాత్లో మనం చదువుకుంటూ ఉంటేనే అంచెలంచెలుగా ఎదగచ్చు. సో దానికి నాంది పలకడం అనేది ఈ మంత్లో జరుగుతుందన్నమాట. సో తప్పక చదువుకునే వాళ్ళందరికీ కొంతవరకు బాగుంటుంది. కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ, సపోజ్ ఎగ్జామ్ రాశారు, అంత వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు అనమాట. సో ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది తప్పక వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో పరిహారాల విషయానికి వస్తే కనుక ఏం చేయాలి అంటే, వీళ్ళు మంగళవారం తప్పక దుర్గాదేవిని దర్శించుకోవడం, ఏ అమ్మవారినైనా దర్శించుకోవచ్చు, దర్శించుకుని పూజ చేసుకోవడం మంచిది. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరూ మాత్రం తప్పక సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పాలాభిషేకం చేయడం కానీ, చిన్న పూజ చేసుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఒక నిండు బ్రాహ్మణికి, ఎందుకంటే థర్డ్ హౌస్లో జూపిటర్ ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు సపోర్ట్ సిస్టమ్ తక్కువ అని ఇందాక చెప్తూ ఉన్నాను. సో గురు కాళ్ళు పట్టుకోవడం కూడా మంచిది. అందుకని నిండు బ్రాహ్మణికి వాయనం ఇవ్వడం మంగళవారం ఇంకా మంచిదన్నమాట. ఓకే. సో కలర్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము. మీరు ఎలాగో కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పారు కాబట్టి ఏ కలర్ అయితే బాగుంటుంది? వీళ్ళకి ఆరెంజ్ అయితే బాగుంటుంది. ఓకే. రెడ్డిష్ ఆరెంజ్ ఉంటుంది కదా, సో అది ప్లస్ గ్రీన్ కూడా రెండు బాగుంటాయి. అండ్ ఆల్సో మనం రెడ్డిష్ ఆరెంజ్ అంటే మనం ఎప్పుడు గోల్డ్కే వెళ్తాము. సో గోల్డ్ వరకు కూడా బాగానే ఉంటుంది అనమాట. ఖర్చులు అయితే చాలా అధికం ఉన్నాయి. సో ఈ కలర్స్ అన్ని వేసుకుంటే, ఎస్పెషల్లీ మంగళవారం వేసుకుంటే కొంతవరకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మేషరాశి వారు అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పరిహారాలు చెప్పారు, పరిహారాలన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. కలర్స్ చెప్పారు, ఏ కలర్స్ మీకు సూట్ అవుతాయి అనేవి, ఆ కలర్స్ని ఫాలో అవుతూ ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ముందు జాతకాలని పరిశీలించుకోవాలి. జాతకాలని పరిశీలించుకొని ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.